నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో తెలంగాణలో లోక్సభ ఎన్నికలు అయిపోయాయి. జూన్ 4న రిజల్ట్ ఉండబోతుంది. సో ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే నిన్న జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసుకున్నా కూడా ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థులు పోటీ చేశారు. దాంతోపాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. ఒకసారి మాట్లాడదాం ఇదే అంశం మీద. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం ఎవరు గెలవబోతున్నారు ఏందనే దాని గురించి. అన్న నమస్తే అన్న. సో ఏదైతే మీరు చూస్తున్నట్టు నిన్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగాయి. సో ఎట్లా ఉండబోతుంది మరి? ఎందుకంటే 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి, అటు చూసుకున్న స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఛాన్సెస్ ఎవరికి ఉంటాయి గెలవడానికి? మన జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు, ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి తీర్మానం నవీన్ గతంలో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు దరిదాపులోకి గెలుపు స్థాయికి వచ్చాడు. సో ఇప్పుడు పరిణామాలను బట్టి కావచ్చు, వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల బట్టి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినప్పటికీ మోర్ ఛాన్సెస్ అంటే ఎక్కువగా నవీనే గెలవే అవకాశాలు ఉన్నాయి. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిచే అంటే అంచనా మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిచే అవకాశం ఉన్నది. ఇది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల బట్టి ఏ పార్టీకి ఓటేసినా అధికారంలో లేవు పార్టీలు. మరొక వైపు అధికారంలో ఉన్న పార్టీల వైపు నవీన్ నిలబడ్డాడు కాబట్టి ఆయన కొంత వ్యక్తిగతంగా ఎంతో అంతో ఇమేజ్ ఉన్నది. సో ఇదంతా కూడా అతను కలిసి వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్గా తీర్మానం వల్లనే మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుస్తాడని నా యొక్క అంచనా. అంటే బయట ఏమని వినిపిస్తుంది అంటే గతంలో బీజేపీ పార్టీలో ఉండడం కానీ, అది చూసుకుంటే జర్నలిజంలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చి అంటే గతంలో బీజేపీలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని చాలా విమర్శించడం జరిగింది. ఇప్పుడు అదే పార్టీ నుండి టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా. సో ఇదంతా ఎట్లా చూసుకోవచ్చు మరి? జనరల్గా రాజకీయాలు అనేది ఎట్లుంటుంది అంటే ఏ పార్టీ వేదిక మీద ఉంటుందో ఆ పార్టీని సమర్థించాలి, మిగతా పార్టీని విమర్శించాలి. ఇది జనరల్గా ఉన్నది, దాన్ని మనం తప్పుపట్టడానికి లేదు. కానీ ఈ రాజకీయ పార్టీలో ఉండి ఈ రాజకీయ పార్టీని విమర్శించి అది కొంచెం కోణంలో చూడాలి. సో బీజేపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ని తిడతారు కదా జనరల్, కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీని తిడతారు. ఇది జనరల్గా నడిచేది. సో ఒకరిపై విమర్శలు నడుస్తుంటాయి. సో అందులో భాగంగా గతంలో విమర్శించని చెప్పి భావించాలి తప్ప అనేది ఒక రాజకీయ కోణంలో చూడాలి తప్ప వ్యక్తిగత విమర్శలాగా చూడడానికి లేదు. ఎవరికి కానీ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఉండవు. సో రాజకీయంగా ప్రత్యర్థులుగా ఒకవైపు ఆరోపణలు చేసినప్పుడు ప్రత్యారోపణలు చేస్తున్నారు, ఒకవైపు ఏదైనా దుర్భాషలు ఆడినప్పుడు వాళ్ళు కూడా దుర్భాషలు ఆడుతారు. ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటాయి రాజకీయాలు. సో అందులో భాగంగానే జరిగాయని చెప్పి అనుకోవాలి. అది ఒక ఓన్లీ తీర్మానం వల్ల కదా, ఎవరైనా ఎనీ లీడరు ఈ విధంగా జరుగుతుంది అనేది మనం ఊహించండి. ఏ పెద్దగా ఏమున్నది. ఇంకోటి చూసుకుంటే అంటే స్వతంత్ర అభ్యర్థుల విషయంలో చూసుకున్నా కూడా బక్కా జడ్సన్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి తీసేయడం కూడా జరిగింది. సో అంటే ఆయనకి ఏమైనా ఓట్ బ్యాంక్ ఏమైనా పడవచ్చు అంటారా? అంటే గెలుపు అవకాశాలు ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? ఎవరికి ఏది ఉన్నా వారి యొక్క బలాన్ని బట్టి ఓటు పడితే, వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళ గ్రౌండ్లో ఎంత ఉంది, సౌండ్ కాదు కావాల్సింది, గ్రౌండ్ ఉంటే ఓట్లు పడతాయి. గ్రౌండ్లో ఎవరు ఎంత ఉన్నారని ఓవరాల్గా రాజకీయ పార్టీలకు కొంత గ్రౌండ్ ఉంటుంది. అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ. సో వాళ్ళకి నెట్వర్క్ ఉంటుంది, పని చేయగలుగుతారు, ఓట్లు వస్తాయి. కొంతమంది వ్యక్తిగత ఇమేజ్తో కూడా గెలుస్తుంటారు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కొంతమంది వ్యక్తిగత ఇమేజ్తో గెలిచేవాళ్ళు. సో కారణం ఏంటంటే వాళ్ళ యొక్క అనలిస్ట్గా ఎప్పుడు ప్రజలు ఏ ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఉండడము, ఎప్పటిది ఉన్నట్టు మాట్లాడడం వల్ల వాళ్ళకి ఆ ప్రయారిటీ దక్కింది కాబట్టి ఇండిపెండెంట్గా గెలిచారు. సో ఇట్లా తక్కువ గెలవడం అనేది అది ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు గెలిచారు. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు పార్టీలకు సంబంధం లేకుండా నిలబడే వాళ్ళు గెలవడం అనేది కష్టం. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అధికార పార్టీతోని ఈ నవీన్ నిలబడ్డాడు, మరోవైపు ఆయన కొత్త వ్యక్తిగత ఇమేజ్ ఉంది కాబట్టి గెలవడానికి ఎక్కువగా స్కోప్ ఉంది. కానీ ఇంకోటి చూసుకుంటే అంటే ఎమ్మెల్సీ అనేసరికి కొంచెం అనుభవం గల్లోళ్ళని అంటే కొంచెం అనుభవం చూస్తారు కదా. సో ఎమ్మెల్సీలో చేయాలంటే సో ఇక్కడ అనుభవం అంటే తక్కువ, ఏజ్ కూడా తక్కువ కదా. సో దీని మీద ఏమైనా కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఏమున్నది ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థులు రాకేష్ రెడ్డి కూడా పిల్లగాడే కదా, వయసున్నాడు. అందులో ప్రేమందర్ రెడ్డి పెద్ద కొంత ఏజ్. ఎమ్మెల్సీ నిలవడానికి అనుభవానికి వయసుకు ఏం సంబంధం లేదు. నిలబడే అర్హత ఏజ్ ఏందో చూసి ఆ ఏజ్ నుంచి నిలబడతారు, అదే అర్హత. దానికి పెద్దగా అది విమర్శలు చేసినా అది తప్పది. అని ఇంకోటి చూసుకుంటే మరి ఏదైతే ఈ జాబ్స్ విషయంలో చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ మరి వచ్చిన ఈ 5 నెలలలో గత ప్రభుత్వం ఇచ్చిన వాటినే అంటే పత్రాలు ఇచ్చి ఫిల్ చేసిందే కానీ కొత్తగా ఇచ్చింది ఏం లేదు. సో గ్రాడ్యుయేట్స్ ఓట్ పడతాయనే ఛాన్స్ ఉందా కాంగ్రెస్ పార్టీ? ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు ఫిల్అప్ చేసింది.
సో గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినా రిక్రూట్మెంట్ అయితే ఈ ప్రభుత్వం జరిపింది కదా 30,000 ఉద్యోగాలు. మరి గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వేస్తే ఎగ్జామ్స్ కూడా జరగపోయేది. ఎగ్జామ్స్ జరిగినా లీక్ అయ్యేది. కొన్ని ఎగ్జామ్స్ జరిగి అది చేసినా కోర్టులో పడేది. ఫైనల్గా ఉద్యోగాలు రాకపోయేది. కానీ ఏ సమస్య లేకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ నిర్వహించినా ఎటువంటి కోర్టులకు పోకుండా ఉద్యోగాలు అయితే 30,000 ఉద్యోగాలు ఫిలప్ చేసారు కదా. వచ్చిన 3-4 నెలలు వచ్చింది, కోడ్ వచ్చిన తర్వాత 100 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చారు కదా. భవిష్యత్తులో నోటిఫికేషన్ ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఆల్రెడీ పడ్డాయి. ఎగ్జామ్స్ అక్టోబర్ నవంబర్లో అవి ఉండబోతున్నాయి. ఆల్రెడీ నోటిఫికేషన్ డిఎస్సి పడ్డది. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కదా. సో కాబట్టి ఇవన్నీ ప్రిపరేషన్లో విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న ఉద్యోగాలను ఫిలప్ చేసింది. 30,000 ఉద్యోగాలు వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చింది. నోటిఫికేషన్ ఆల్రెడీ డిఎస్సికి సంబంధించిన బీఎడ్ పూర్తయిన వాళ్ళందరూ కూడా టెట్ రాసి అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు. మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా టెట్ కూడా నిర్వహించడం జరిగింది డిఎస్సికి. మళ్ళీ వాళ్ళ ఎగ్జామ్స్ రాసుకోవడానికి. సో గ్రూప్ 1 నోటిఫికేషన్స్ వేసారు, గ్రూప్ 2 వేసారు. సో కాబట్టి వీళ్ళంతా ప్రిపరేషన్లో ఉన్నారు.